ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అందం ఆమెకి శాపమైంది అనుకుంటా. ఆ ఫ్రాన్స్ అధ్యక్షుడేమో గట్టిగా లాక్కుని ముద్దులు పెట్టుకోవడానికి ప్రయత్నించిన ఆవిడ ఎంత చిరాకు పడిందో చూసాం మొన్న వీడియోలతో సహా. అయినా సరే మీద పడిపోతా ఉంటాడు. సరే దేశ అధ్యక్షుల స్థాయిలో ఇంకెవరికెళ్ళి చెప్పుకుంటుంది ఆవిడ. ఏదో జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తుంది. ఇక ట్రంప్ అయితే ఆమె మీద మరీ పిచ్చెక్కిపోతున్నట్టున్నాడు. ఆమెమో దూరం దూరంగా ఉంటుంది. తాజాగా దారుణమైన కారు కూతలు కూశాడు, అవమానించి చూశాడు. దానికి ప్రతిగా అంతకంటే ఘాటుగా చెప్పింది. ఇప్పుడు తాజాగా మెలోని పాత మెలోని కాదు, ఇదివరకటి మెలోని ఆవిడ నన్ను షాకింగ్ గురి చేస్తుంది. ఇదివరకు ఆవిడకి ధైర్యం ఉండేది, ఏమైందో మరి ఆవిడికి అని చెప్పి అన్నాడు. ఎందుకయ్యా అంటే వరుసగా 3 సార్లు అమెరికన్ యుద్ధ విమానాలు కావచ్చు, అమెరికాకి నుంచి ఇజ్రాయెల్కి ఆయుధాలు పంపించాలనుకున్నటువంటి విమానాలు ఇటలీలో దిగడానికి ఆమె అంగీకరించట్లేదు. దాన్ని భయమని చెప్పే ప్రయత్నం చేసుకొచ్చాడు ట్రంప్. దానికి మెలోని కూడా ఘాటుగానే చెప్పింది. ఇటలీ అనేటటువంటిది డొనాల్డ్ ట్రంప్ అనేటటువంటి ఆయన మాటల్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు, మా దేశ సార్వభౌమాధికారాన్ని అమెరికాకి తాకట్టు పెట్టదలుచుకోలేదని ఘాటుగా జవాబు చెప్పింది.